మన మట్టితో మన దేహాన్ని మాత్రమే తయారు చేయబడిన ఆత్మ లేదండి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలిసిన మానవుడు బొమ్మలాగా తయారు చేయబడ్డాడు. కళ్ళు ఉన్నాయి కానీ చూడట్లేదు, నోరుంది కానీ మాట్లాడట్లేదు, కాళ్ళు చేతులు ఉన్నాయి కానీ నడవట్లేని పరిస్థితుల్లో ఎవరున్నారంటే ప్రతి మానవుడు కూడా ఉన్నాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలిసింది, ఆయన ఉన్నటువంటి జీవాత్మని మానవులోనికి ప్రవేశపెట్టాడు. ఎప్పుడైతే మనిషిలోనికి జీవాత్మను ప్రవేశపెట్టాడు, అప్పుడు మాట్లాడడం ప్రారంభించాడు, నడవడం ప్రారంభించాడు. ఈ రోజు మనం ఈ రీతిగా నడుచున్న కారణం ఏంటో తెలుసండి, మనలో దేవుని ఒక ఆత్మ ఉంది. దేవుడు అంతా ఉన్నాడు. మన దేవుడు ఆయన చేతులతో తయారు చేశాడు మనందరికీ ఆయన ఒక ఆత్మను అనుగ్రహించాడు. దేవుడు అంటూ ఉన్న మాట ఏంటి తెలుసండి, దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆత్మ మన్నైనది వెనుకటి వల్ల మన్నైపోవును, ఆత్మ దేవుని వద్దకు చేరుతుంది. మన మట్టితో తయారు చేయబడ్డ మరల మట్టిలో కలిసిపోతాము, కానీ మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. చూడండి దేని బిడ్డలారా, ఈరోజు చూసుకుంటే ఇప్పటికే అనేక మంది ఈ భూమి మీద లేరు, మరణించి ఉన్నారు. చాలా మంది ఈ భూమి మీద లేరు. మన బంధువులు ఎంతో మంది మరణించారు. కానీ ఒకసారి ఆలోచన చేసుకున్నారా, మరణించిన వారు ఎక్కడికి వెళ్తున్నారు, నిద్రించిన వారు ఎక్కడికి వెళ్తున్నారు? ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నారా? లేఖనం సెలవిస్తుంది,